అందరికీ మరణాత. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీ అందరికీ మా శుభములు తెలియజేయుచున్నాము. జీవాహారము అనే అనుదిన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథము నుంచి మనం ధ్యానించుకుందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనము మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా మనని బ్రతికించెను అని వ్రాయబడి ఉంది. కీర్తన గ్రంథము 51వ అధ్యాయంలో మనము చూచినప్పుడు ఇక్కడ దావీదు పాపములోనే నా తల్లి నన్ను గర్భము దాల్చెను అని ఇక్కడ వ్రాయుచున్నారు. అవును, మనం అందరము కూడా పాపులము అని వాక్యము సెలవిస్తుంది. ఏ ఏదేను తోటలైతే మరి పాపము జరిగి ఉందో ఆ పాపము నుంచి మనుషులని విడిపించడానికి దేవుడు దిగి వచ్చి ఉన్నారు. ఒక మనుషుని వలన పాపము వలన మరణము, మనుషులందరూ చేసిన పాపము వలన మరణము సంప్రాప్తమాయనని, మోషే వరకు కూడా మరణము ఏలెను అని వాక్యం సెలవిస్తుంది. మరి ఈ మరణము నుంచి విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఉన్నారు. ఆదాము చేసిన అతిక్రమం వలన మరి అనేకులకు ఎలాగైతే శిక్ష విధింపబడి ఉందో యేసుక్రీస్తు ప్రభువారి రక్తము వలన అనేకులకు మరి ఆయన కృపావరమును దయచేసి చచ్చిన స్థితి నుంచి మనుషులని లేవనెత్తి ఉన్నాడు. పాపముల చేత అపరాధముల చేతనే చనిపోయి ఉన్నప్పుడు, అంటే ఆ స్థితిలోనే మనం ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఈ లోకమును ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మన నిమిత్తమై పంపించి ఉన్నాడు. ఏ సహవాసం అయితే మరి మానవులు తండ్రితో కోల్పోయి ఉన్నారో ఆ సహవాసాన్ని తిరిగి మానవుని తండ్రితో స్థిరపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యకి దిగి వచ్చి ఉన్నారు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని మన నిమిత్తమై పంపి ఉన్నారు. అందుకే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, క్రీస్తుతో కూడా మనని బ్రతికించెను. మనము చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు మన పాపముచే అపరాధముచే మనము ఆయనకి దూరముగా ఉన్నప్పుడు మనను సమీపస్తులుగా ఆయన మార్చి ఉన్నాడు. క్రీస్తు యేసు రక్తము ద్వారా, ఆయన నిష్కలంకమైన పరిశుద్ధ రక్తము ద్వారా ఆయన మనను తండ్రితో ఏకము చేసి ఉన్నాడు. ఆ సిలువ దగ్గరికి మనము వచ్చినప్పుడు ఆయన తండ్రితో మనను ఏకము చేసే దేవుడై ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన మనం ఎంతగానో దూరముగా ఉన్నప్పటికీ ఆ నిత్య జీవముకు వారసులుగా మార్చడానికి మనము చచ్చిన స్థితిలో ఉన్నప్పుడే మన నిమిత్తమై మరణించి ఉన్నాడు. ఎందుకంటే ఆయన జీవించి ఉన్నాడు. ఆయనతో పాటు ఆ సర్వయుగములలో సజీవుడై ఉన్న దేవునితో పాటు సదాకాలము మనము కూడా జీవిస్తామని వాక్యము సెలవిస్తుంది. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిలో హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నమ్మదగిన మా గొప్ప దేవ, మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అవును తండ్రి, మేము మా అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా మీరు మమ్మల్ని బ్రతికించినందుకు మీకు స్తుతులు. సర్వయుగములలో సజీవుడవై ఉన్న దేవా, మమ్మల్ని కూడా తండ్రి దేవా సదాకాలము మీతో కూడా జీవింపచేయనై ఉన్న తండ్రి మీకు స్తుతులు స్తోత్రాలు. విన్న వాక్యాన్ని ప్రతి ఒక్క హృదయంలో మీరు భద్రపరిచి దీవించండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. దేవుడి మీద అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.